నా బాధ చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు. ఉన్న మా అమ్మ వెళ్ళిపోయినది. అందుకే దీంతో నా బాధ పంచుకుంటా ఉంటా. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, ఎవడ్రా ఫోన్ చేస్తుండేది? రేయ్, మా అమ్మ సమాధి కాడ ఏం చేస్తుండారు? మీ అమ్మ సమాధి కదా, కాసేపట్లో ఈ సమాధిని తవ్వబోతున్నాం. రే రే, మా అమ్మ సమాధి మీద చెయ్యేసినారంటే ప్రాణాలతో ఉండరు చెప్తా ఉంటాను. ఎవరు మీరు అసలు? మా అమ్మ సమాధితో మీకేం పనిరా? పనుంది కాబట్టే మీ అమ్మ సమాధిని వెతుక్కుంటూ వచ్చాంరా. 15 నిమిషాలు టైం ఇస్తున్నాం. వచ్చావనుకో మీ అమ్మ సమాధిని కాపాడుకోవచ్చు. రావడం ఆలస్యం చేసావనుకో వచ్చేసరికి మీ అమ్మ సమాధి ఉండదు. రేయ్, మీకు ధైర్యం ఉంటే నాతో పెట్టుకోండి రా. మా అమ్మ సమాధి కాడ ఏం పనిరా మీకు? రేయ్, ఏడకు రమ్మంటారో చెప్పండి, నేనే వస్తాను. ముందాడి నుంచి వెళ్ళిపోండి రా. అరే, ఇక్కడికి వచ్చిందే నీకోసం రా. నిజంగా మీ అమ్మ సమాధి మీద చెయ్యి వేయకుండా ఉండాలంటే 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. రేయ్, ఆడనే ఉండండి రా, నేను వస్తాను. రారా. రే, రెడీ అయిపోయావా? రెడీ అయిపోయినాను కానీ నేను ఇప్పుడే వస్తాను. రే, అందరూ గుడికాడికి వెళ్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? రే, చిన్న పనుండదురా, నేను ఇప్పుడే వస్తాను రా. చిరు, రే, గుడికి పోవాలని చెప్తుంటే యాడైపోతుండవురా నువ్వు? అయినా ఇప్పుడే పనిరా నీకు? ఇప్పుడు బయటికి పోతుండావు? అత్త, నాకు పనుండది, నేను వెంటనే వస్తాను, నన్ను పోని. రే, పొయ్యేది గుడికి. పిచ్చి పిచ్చి వేషాలేమి ఏమాక. ఓ అత్త, నాకు పనుండదని చెప్తాను కదా, మీరు వెళ్ళండి. ఏవిరా అంత కోపం? నోరు మూసుకొనుండు. మీ నాయన వచ్చేసరికి నువ్వు అగుపించట్లేదంటే మళ్ళీ రచ్చవుతాది. ఓ అత్త, నాకు పనుండది, నన్ను పోనిండి. రే, ఏంట్రా నువ్వు? ఏమైంది ఇప్పుడు అంత అర్జెంటుగా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? వరుణు, నాకు పనుండది, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. అది కాదురా, ఇద్దరు కలిసి వెళ్ళాలరా. ఒకడు వెళ్తే ఎలా? రే, నన్ను పోని. రే, అంత అర్జెంట్ పనేంటో? అది వదనమ్మా, మీరంతా రెడీ అయ్యేలోపు నేను వచ్చేస్తా. 10 నిమిషాలు నేను భిన్న పోవాలా. రే, యాడైపోతుండావో మాట చెప్పిపోరా. ఇప్పుడు కాదులే అత్త, నేను వచ్చాక నీకు అన్నీ చెప్తాను. చిరు, ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు అత్త వీడు? ఏమైనాది వీడికి? ఇట్ట బాధపడుతున్నాడు, అడిగితే కోపడుతున్నాడు. ఇంకా అర్థం కాలేదా మీకు? చిరంజీవికి ఈ ఫంక్షన్ చేయడం ఇష్టం లేదు. ఏదో మావయ్య గారి మాట కాదని లేక సరే అన్నాడు. ఇప్పుడు అందరం గుడికి బయలుదేరుతున్నాం కదా, తన పాటికి తను బయటికి వెళ్ళిపోయాడు. చిరంజీవికి మరీ రాను రాను పద్ధతి లేకుండా పోతుంది. ఇలా బయటికి వెళ్ళడం తెలిస్తే బావగారు ఎంత కోప్పడతారు. అందరం రెడీ అయిపోయాము, తను లేకుండా ఎలా వెళ్తాము? వెళ్ళకూడదనే కదా బయటికెళ్ళింది. లేదులే వదనమ్మా, వాడేదో ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాడు, లేదంటే పోయేవాడు కాదు. ఏం పనో ఏందో. ఇప్పుడు మీ నాయనొచ్చి అడిగితే ఏం చెప్పాలా? ఏముంది, మావయ్య గారితో తిట్టించుకోవడం బాగా అలవాటైపోయింది. బయటికెళ్తే ఈ కార్యక్రమం ఆగిపోతుంది. తర్వాత తిరిగి వచ్చినా ఓ 4 మాటలు అంటారు, అంతే కదా అని వెళ్ళిపోయి ఉంటాడు. అట్లంతా ఏం ఉండదులేమ్మా, వచ్చేస్తుడు. మీరట్ట లేనిపోని మాటలన్నీ మాట్లాడకండి. మా ఎన్న విన్నాడంటే వాణ్ణి తిట్టేస్తుడు.
అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రాడనుకున్నాను, వచ్చాడు, చచ్చాడే. రారా, నీకోసమే చూస్తున్నాం. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ సమాధి మీదే చెయ్యేస్తారా మీరు? మీ అమ్మ సమాధి మీద ఇంకా చెయ్యి వేయలేదురా. నీకోసమే గుంట తవ్వుతున్నాం, పూడ్చిపెట్టాలిగా. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మీ అమ్మ సమాధి తవ్వమంటావా? తవ్వి చూడండి రా. మీలో ఎవడన్నా ప్రాణాలతో పోయినాడంటే మా అమ్మ మీద ఒట్టే. చచ్చిపోయిన వాళ్ళ సొమ్మతో మాకేం పనిరా? నిన్ను రప్పించడానికి ఈ ఏర్పాట్లు. రేయ్, ఎవర్రా మీరంతా? నాతో మీకేం పని ఉండదు? మాకు డబ్బులతో పనుంది, నీ చావుతో ఇంకొకరికి పనుంది. అయినా చచ్చే ముందు నీకు ఈ వివరాలన్నీ ఎందుకు? రా, చచ్చిపోదు గాని. ఎవర్రా నా సావు గురించి అంత ముచ్చట పడుతున్నారు? రండిరా. గుంటలో పడుకోవాలని బాగా ముచ్చట పడుతున్నాడు. ఆ పని చూడండి రా. నీతోనే మొదలు పెడతా. కలలో కూడా మా అమ్మ సమాధి మీద చెయ్యాలని అనుకోబాకండి. సచ్చేదాకా సంపుతూనే ఉంటా. రేయ్. అయ్యో, రే కొట్టండ్రా చేతకాని ఎదవల్లారా. అయ్యో, ఒరేయ్ ఒరేయ్, రేయ్. ఛా! ఈ రోజు కూడా తప్పించుకున్నాడు. వీణ్ణి వదిలేదే లేదు. హ్మ్.